విక్టరీ వెంకటేష్ కూడా చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ఈ సినిమాతో ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాడని, అతనికి తోడు ఐశ్వర్య, మీనాక్షి కూడా అదిరిపోయే రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మూవీ పైన పాజిటివ్ బజ్ నెలకొంది. మినిమమ్ బాగుందని టాక్ వస్తే చాలు సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుని భారీ లాభాలను సొంతం చేసుకోవటం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓ పక్క వెంకీ మామ కూడా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన మార్కెట్ మరింతగా పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే రాజమౌళి తర్వాత తెలుగులో వరుస హిట్స్ అందుకున్న డైరెక్టర్గా అనిల్‌కు మంచి పేరు ఉంది. వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా, బీమ్స్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఈ సినిమాలో నరేష్ ముఖ్య పాత్రలో నటించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన 3 పాటలు హిట్ అవ్వగా ఇప్పుడు 4వ సాంగ్ కూడా రాబోతుంది. ఈ సాంగ్ కూడా అదిరిపోయే రేంజ్‌లో కంపోజ్ చేశారట. ఈ మూవీ ట్రైలర్‌కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ విడుదలైన 24 గంటల సమయం ముగిసేసరికి ఈ మూవీ ట్రైలర్‌కు 14,000,000 వ్యూస్, 300,000 లైక్స్ లభించాయి. ఓవరాల్‌గా చూసుకుంటే సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్‌ను తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. పర్ఫెక్ట్ సంక్రాంతి ట్రీట్‌కి కావాల్సినంత కామెడీ, యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ట్రైలర్‌ను నింపారు. ముందుగా ఊహించినట్లుగానే ఈ ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది మరియు యూట్యూబ్ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం పాటలు 100,000,000లకు పైగా యూట్యూబ్ వీక్షణలను సాధించడం ద్వారా భారీ చాట్ బస్టర్స్‌గా నిలిచాయి. అభిమానులు మరియు కుటుంబ ప్రేక్షకులు దాని విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున ఈ చిత్రం గేమ్ చేంజర్ మరియు డాకు మహారాజ్ వంటి ఇతర పెద్ద చిత్రాలతో లాక్ చేసినప్పటికీ ఈ సంక్రాంతికి భారీ ఆశ్చర్యాన్ని కలిగించడం ఖాయం. ఈ చిత్రంలో ఉపేంద్ర లింబాయ, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటి గణేష్ మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో ప్రతిభావంతులైన సమిష్టి తారాగణం కూడా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం బీమ్స్, సిసిరోలియ స్వరాలు సమకూర్చారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.